సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 43వ అధ్యాయము. 2వ సూచక క్రియ ప్రత్యక్షమాయెను. 1948వ సంవత్సరం. విలియం బ్రెన్హామ్ మాయో క్లినిక్ నుండి వచ్చిన తరువాత అతని బరువు 12.5 పౌండ్లు పెరిగింది. అతడికి ఇంకా బలహీనముగా ఉన్నది మరియు వణికిపోతున్నాడు. కొద్ది కాలంలోనే అతడు బాగుపడి తన పరిచర్యను మరలా కొనసాగిస్తానని అతనికి తెలుసు. అతడు తిరిగి కోలుకొనుచు ఉన్నప్పుడు అతడు బహు జాగ్రత్తగా పాలస్తీనాలో జరిగే యుద్ధ వార్తలను గమనించాడు. క్రొత్తగా జన్మించిన ఇజ్రాయేలు దేశం తనకంటే పెద్దది బలమైన అరబ్ రాజ్యాల మధ్య తన రాజ్యమును కాపాడుకున్నది. అనేక రీతులుగా బిల్లీ అనుభవశూన్యంగా ఉన్న ఇజ్రాయేలుతో తనను తాను పోల్చుకున్నాడు. ఖచ్చితముగా అదే సమయంలో నరముల బలహీనత వలన ప్రాణాపాయం ఉన్నదని తన స్వస్థతా పరిచర్యను మానుకున్నాడు. పాలస్తీనాలో ఉన్న యూదులు కూడా తమ ప్రాణాలు కాపాడుకున్నట్టుకు పోరాటం చేయవలసినదిగా బలవంతం చేయబడ్డారు. మే 14, 1948లో వారు తమంతట తాము తమ స్వతంత్ర దేశాన్ని ప్రకటించుకున్నారు. మరుసటి రోజు 5 అరబ్ దేశాలు ఇజ్రాయేలు మీద యుద్ధాన్ని ప్రకటించాయి. వారి సైన్యాలతో సరిహద్దు లోపలికి ప్రవేశించారు. ప్రతి యూదుడిని సముద్రంలోనికి పారద్రోలుతామని ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయేలుకు సొంత సైన్యం లేదు, కానీ వారు కూడా బిల్లీ వలె అత్యంత వేదనతో పోరాడారు. మొదటిలో పాలస్తీనాలోని యూదుడు నశించిపోయినట్లుగా అనిపించింది, కానీ తరువాత కొంచెం కొంచెం ప్రతిఘటిస్తూ వారి శత్రువులను కదలకుండా పూర్తిగా అరికట్టారు. ఇప్పుడు యుద్ధము చర్చల మధ్య ఆగిపోయినది. బిల్లీ కొన్ని గంటల పాటు ఈ సంఘటనల వెనుక వాక్యానుసారమైన ప్రాముఖ్యతల గురించి ఆలోచిస్తున్నాడు. ఇజ్రాయేలు మరలా దేశమైనది. సుమారుగా 1900 సంవత్సరం నుండి యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. ఇప్పుడు వారు తిరిగి వాగ్దాన భూమిలో ప్రవేశించారు. లూకా 21లో యేసు మాట్లాడిన అంజూరపు చెట్టు ఇదేనా? ఇజ్రాయేలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పోరాటములలో నెగ్గగలదని బిల్లీ ఖచ్చితముగా తలంచాడు. ఎందుకనగా ఇజ్రాయేలు దేశం దేవుని యొక్క అంత్యకాల ప్రణాళికలో ప్రధాన భాగం పోషిస్తున్నది. దానిని చూచుట అతనికి ఆనందముగా ఉన్నది. ఒక ప్రక్క బైబిల్లోని ప్రతి ప్రవచనము కూడా నెరవేరుచున్నట్లుగా కనిపిస్తున్నది. సెప్టెంబర్ చివరి భాగంలో బిల్లీ గార్డెన్ లిండ్సేతో మాయో వైద్యులు ఇచ్చిన వైద్య పరీక్షలను గూర్చి అతడితో చెప్పాడు. వింతగా కనిపిస్తున్న ఉడత గూర్చి వైద్య పరీక్షలను గూర్చి అతడితో చెప్పాడు. వింతగా కనిపిస్తున్న ఉడత గూర్చి దర్శనము, దేవుడు ఇప్పుడు తనను ఎలా స్వస్థపరిచాడో దానిని గూర్చి చెప్పాడు. దానిని వినిన లిండ్సే ఎంతో ఉత్తేజం పొందాడు. స్వస్థత విశ్వాస కూడికలు జరిగించుటకు వచ్చిన ఆహ్వానములు అతని సూట్ కేసు నిండా ఉన్నాయని అతడు చెప్పాడు. ఇంకను పూర్తి కాలము కార్యక్రమములు జరిగించుటకు కావలసిన బలము రాలేదని తన మేనేజర్ను హెచ్చరించాడు. లిండ్సే అప్పటికి వాయిస్ ఆఫ్ హీలింగ్ పత్రికను ప్రచురించటంలో తీరిక లేకుండా గడుపుచున్నాడు. ఎర్న్ బ్యాక్స్టర్ని కూడికలు నడిపించుటకు మేనేజర్గా ఉపయోగించుకుంటే బాగుంటుందని బిల్లీకి సలహా ఇచ్చాడు. ఎర్న్ బ్యాక్స్టర్కి నిర్వహణ నైపుణ్యములు మాత్రమే కాదుగాని అతడు శక్తివంతమైన బోధకుడు. అతడు ఏ రీతిగానైనా సహాయపడగలడని చెప్పాడు. ప్రార్థించిన తరువాత బిల్లీ మార్పుకి అంగీకరించాడు. రెవా బ్యాక్స్టర్ తాను మంచి కార్యనిర్వహణాధికారి అని నిరూపించాడు. అతడు ఫ్రెడ్ బాస్వర్త్ కలిసి బిల్లీ తాను మంచి కార్యనిర్వహణాధికారి అని నిరూపించాడు. అతడు ఫ్రెడ్ బాస్వర్త్ కలిసి బిల్లీ నిదానముగా తన విడుదల పరిచర్యను ప్రారంభించుటకు ప్రణాళికలు వేశారు. అధిక పనిభారము నుండి బిల్లీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుట వారి ప్రధాన ఉద్దేశ్యము. వారు తమ గతకాలపు తప్పిదములను విశ్లేషణ చేశారు. ఆ దేశంలో జరిగిన అనేక బిల్లీ కూడికలలో స్థానిక కాపరి విశ్వాస స్వస్థత ఆరాధన ఎప్పుడు ముగించాలో సాధారణంగా నిర్ణయిస్తాడు. ఆ కాపరులకు వివేచన వరం వలన అతడు ఎంతగా ఖాళీ అయిపోతున్నాడో వారికి అర్థం కాలేదు. వారు ప్రార్థనా వరుసలను గంట గంటకు ప్రతి రాత్రి పెంచుకుంటూ పోయారు. వారి ఉద్దేశంలో బిల్లీ నిలబడి ప్రార్థన చేస్తున్నంతసేపు
ఆయనకు పర్వాలేదు అని వారు తలంచారు. కానీ అది తప్పుడు ఫలితాన్ని చూపించింది. ఎందుకంటే ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రార్థించటానికి అతడు తన శక్తి అంతా కూడగట్టుకునేవాడు. అభిషేకం అతని మీద ఉన్నప్పుడు నిదానముగా అతని శరీరము మొద్దుబారిపోయేది. అతని ఆలోచనలన్నీ మేఘం వలె ముసురుకునేవి. నిదానముగా అతని శక్తి అంతా కోల్పోయేవాడు. ప్రతి రాత్రి ప్రార్థన ఆరాధన ముగించే సమయానికి బిల్లీ ఎంతగా నీరసపడిపోయేవాడంటే అతడు నడుస్తున్నాడో లేక ప్రాగుచున్నాడో లేక ఎవరైనా ఎత్తుకొని వెళుతున్నారో అతనికి తెలిసేది కాదు. బ్యాక్స్టరు మరియు బాస్వర్త్ కలిసి ప్రతిరోజు ఆరాధన ముగించే నిర్ణయ అధికారమును బిల్లీ ఆరోగ్యమును వ్యక్తిగతముగా ఎరిగిన వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కొద్దిమంది ఆయనను జాగ్రత్తగా గమనిస్తూ అలసట సూచనలు కనబడగానే ప్రార్థనా వరుసను ముగిస్తారు. బిల్లీ భవిష్యత్తులో అతని ఆరోగ్యం కుప్పకూలకుండా ఈ జాగ్రత్తలు చాలా కాలం పాటించాలి. ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుకు ఒక రాత్రిలో ప్రార్థనా వరుసలోనికి వచ్చే ప్రజల సంఖ్యను నియంత్రించాలని అతని మేనేజర్లు సూచించారు. ఈ విధానము జ్ఞానయుక్తంగా ఉన్నదని బిల్లీ గ్రహించాడు. తరువాత ప్రశ్న, ప్రార్థనా వరుసలో ఉండేవారిని వారు ఎలాగూ ఎంపిక చేయాలి? అనేక మార్గాల గురించి చర్చించిన తరువాత మరలా ప్రార్థనా కార్డులను ఉపయోగించుటకు వారు అంగీకరించారు. అంతకు మునుపు బిల్లీ తన యొక్క దేశవ్యాప్త పరిచర్యలో ప్రార్థనా వరుసలోని ప్రజల సంఖ్యను నియంత్రించుటకు బిల్లీ ఒక క్రమమును అభివృద్ధిపరిచాడు. సంఖ్యలు వేయబడిన కార్డులను ప్రతి ఆరాధనకు ముందు పంచిపెట్టేవారు. ఈ ప్రార్థనా కార్డు లేకుండా ఏ ఒక్కరిని కూడా ప్రార్థనా వరుసలోనికి అనుమతించేవారు కారు. ఈ పద్ధతి కూడా ఎక్కువ ప్రయోజనం చూపించలేదు. బిల్లీ చాలా ఎక్కువ కార్డులు పంచిపెట్టేవాడు. ఒక రాత్రి 150 నుండి 200 కార్డులు ఇచ్చేవాడు. మరికొన్నిసార్లు ప్రార్థనా కార్డులు క్రమమును పెట్టిన సంగతి పూర్తిగా మరిచిపోయి, ఈ రాత్రి ఈ భవనంలో ఉన్న ప్రతి ఒక్క రోగి కోసం నేను ప్రార్థిస్తాను అని ప్రేక్షకులకు చెప్పేవాడు. తరువాత ప్రార్థనా వరుస అంతు లేకుండా సాగిపోయేది. తరువాత బిల్లీ ప్రజల కొరకు తన శక్తి అంతా ఖాళీ అయ్యే వరకు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల వరకు ప్రార్థించేవాడు. ఇప్పుడు ఆ పద్ధతి ఖచ్చితంగా మార్చాలి. ప్రార్థనా కార్డుల వ్యవస్థను మరలా ప్రారంభించి ఖచ్చితముగా దానిని వెంబడించాలి. ప్రతి రాత్రి ప్రార్థనా వరుసలోనికి పంపే ప్రజల సంఖ్యను జాగ్రత్తగా నియంత్రించాలి. అతడు తన ఇంగిత జ్ఞానమును మించి జాలి పనిచేయకుండా చూసుకోవాలి. ఇతరులు తమ ఆరోగ్యమును పొందుటకు సహాయపడుటకు ముందుగా అతడు ఖచ్చితంగా మొదట తన సొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బిల్లీ ఆ విషయాలు జాగ్రత్తగా చూచుకున్నట్టుకు ఫ్రెడ్ బాస్వర్త్, ఎర్న్ బ్యాక్స్టర్ సహాయపడ్డారు. ఆరాధన ప్రారంభించడానికి 1 గంట లేదా 2 గంటల ముందు ఎవరైనా ఒకరు ఆడిటోరియంలోనికి వెళ్ళి సంఖ్యలు వేసిన కార్డులను ప్రార్థనా వరుసలోనికి వెళ్లాలని ఆశించిన ప్రతి ఒక్కరికి పంచి ఇచ్చేవారు. రోగుల కొరకు ప్రార్థించే సమయం వచ్చినప్పుడు బిల్లీ ఆ సంఖ్యలను తనకిష్టమైన రీతిలో అక్కడక్కడ పిలిచేవాడు. ఉదాహరణకు, ఈ రాత్రి ప్రార్థనా కార్డు 75 నుండి ప్రారంభిద్దాం. మనం వీలైనంత మందిని చూచుటకు ప్రయత్నించుదాం. కానీ మొదటిగా 15 మందితో ప్రారంభించుదాం. 75 నుండి 90 వరకు. ఆ విధముగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మిగిలిన వారు అందరూ కూడా ఎక్కువ సమయం నిలబడవలసిన అవసరం లేదు. B75 ప్రార్థనా కార్డు నెంబరు ఎవరిది? మీ చేతిని పైకెత్తి చూపండి. కార్యకర్తలు దానిని చూస్తారు. అది అక్కడ ఉన్నది. ఇప్పుడు ప్రార్థనా కార్డు సంఖ్య B76 ఎవరు? అతడు సంఖ్యలు పిలుస్తుండగా సహాయకులు ప్రజలను లేపి బిల్లీ కుడివైపుగా ఆడిటోరియంలో ప్రజలను ఒక వరుసలో నిలబెట్టేవారు. బిల్లీ ఎల్లప్పుడూ తన ప్రార్థన వరుసను తన కుడివైపున ఏర్పాటు చేసేవాడు. ఎందుకనగా ప్రభు దూత అతని కుడి ప్రక్కన నిలబడి ఉండేవాడు. ప్రార్థనా వరుసలోని ప్రజలు ఆడిటోరియంలోని నేల మీద కూర్చొని ఎదురు చూసేవారు. అదే సమయంలో ప్రార్థన చేయించుకునే వ్యక్తి మెట్లు ఎక్కి ఆ సువార్తికుడిని ఒంటరిగా కలిసేవాళ్ళు. ఆ విధముగా బిల్లీ మేనేజర్లు అతడు శక్తిని గమనిస్తూ అతడు ఎక్కువసేపు ప్రార్థించాడని భావించగానే ఆరాధన ముగించేవారు.
అక్టోబరు 29 నుండి 31 వరకు 1948లో విలియం బ్రెన్హామ్ తన శక్తిని పరీక్షించుటకు 3 రాత్రులు విశ్వాస స్వస్థత కూడికలను ఫ్రెన్సో కాలిఫోర్నియాలో నిర్వహించాడు. తరువాత నవంబర్ 1న అతడు కారులో సియాటిల్, వాషింగ్టన్, అక్కడ అప్పటికే 2 వారముల నుండి ప్రారంభమైన కూడికలలో ఫ్రెడ్ బాస్వర్త్ను కలుసుకున్నాడు. తరువాత మరో 6 రోజులు రోగుల కొరకు ప్రార్థించిన తరువాత బిల్లీ అలసిపోయినట్లు భావించాడు. మరలా పనిలోనికి వెళ్ళటానికి తాను ఇంకా సిద్ధం కాలేదని గ్రహించిన అతడు మరింత విశ్రాంతి కోసం తన ఇంటికి తిరిగి వచ్చాడు. జనవరి 1949లో అతడు 5 దినముల కూడికలను హాట్ స్ప్రింగ్స్, ఆర్కన్సాస్లో ఏర్పాటు చేశాడు. అక్కడ అతడు ఒత్తిడిని మెరుగుగానే తట్టుకోగలిగాడు. అయినప్పటికీ పూర్తికాలం పరిచర్యలో ప్రవేశించుటకు సిద్ధపడినట్లుగా అతనికి అనిపించలేదు. 1 నెల తరువాత మియామి, ఫ్లోరిడాలో 7 రోజుల సభలలో ప్రసంగించాడు. ఈ సమయంలో తన పాత శక్తి తిరిగి వచ్చినట్లు అనిపించింది. కాబట్టి ఎర్న్ బ్యాక్స్టర్ను పిలిచి మిగిలిన సంవత్సరమంతయు తన కార్యక్రమములు నిర్వహించుటకు ఏర్పాట్లు చేయమని చెప్పాడు. మార్చి 11, 1949న నిరంతర ప్రసంగాల నుండి 10 నెలలు విశ్రాంతి తీసుకున్న తరువాత బిల్లీ సియోన్, ఇలినాయిస్లో 4 దినముల సువార్త కూడికలతో తన సంపూర్ణ సువార్త పరిచర్యను మరలా ప్రారంభించాడు. తరువాత 4 నెలలలో మిస్సోరీ, ఇండియానా, టెక్సాస్, మిచిగాన్, వాషింగ్టన్, బ్రిటిష్ కొలంబియా మరియు ఉత్తర డకోటాలో సువార్త కూడికలు జరిపించాడు. రంగము మీద విస్తారమైన విడుదల పరిచర్యలు ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన విలియం బ్రెన్హామ్ తన ఆకర్షణ శక్తిని కోల్పోలేదు. వేలాది మంది ప్రజలు అతని కూడికలకు హాజరయ్యారు. అసంఖ్యాకమైన అద్భుతములు జరిగాయి. జూలైలో మధ్య కెనడా అంతా చుట్టి వచ్చినట్లుగా 2 నెలల సువార్త యాత్రను ప్రారంభించాడు. ఈ యాత్రలో క్రైస్తవ చరిత్రను పూర్తిగా త్రిప్పివేసే సంఘటన జరిగింది. జూలై 24, 1949లో రెగినా, సస్కాచువాన్లో 10,000 మంది ఉన్న గుంపుకు బిల్లీ ప్రసంగిస్తున్నాడు. అతడు అప్పుడే ప్రార్థనా వరుసను పిలిచాడు. సహాయకులు 15 మంది ప్రజలను వారి సంఖ్య ప్రకారంగా వరుసలో నిలబెట్టుచుండగా బిల్లీ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను 1 సంవత్సరం క్రితం మియామి, ఫ్లోరిడాలో ఉన్నప్పుడు ఒక బాలుడు మరణం నుండి లేపబడుట గూర్చి ప్రభువైన యేసు నాకు ఒక దర్శనం ఇచ్చారు. ఆ బాలుడు 8 లేక 10 సంవత్సరాల మధ్య వయసు గలవాడు. గోధుమ రంగు జుట్టు మరియు గోధుమ రంగు కన్నులు కలిగి ఉన్నాడు. అతడి వస్త్రధారణ వింతగా ఉన్నది. అతడు విదేశస్థుడు వలె ఉన్నాడు. అది ఇంకా సంభవించలేదు, కానీ అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి అది ఒక దినమున ఖచ్చితంగా సంభవించవలసి ఉన్నది. దానిని మీ బైబిల్లోని కాగితం మీద వ్రాసుకొనండి. అది సంభవించినప్పుడు సహోదరుడు గార్డెన్ లిండ్సే దాని వివరాలు అన్నీయు వాయిస్ ఆఫ్ హీలింగ్ పత్రికలో ప్రచురించినట్లు చూస్తాను. అప్పుడు మీరందరూ దానిని ఎరుగుదురు. ప్రార్థనా వరుస సిద్ధపడినట్లుగా కనిపిస్తున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ గౌరవముగా ఉండండి. మీ మనస్సులను యేసు మీద నిలిపి ఆయనను విశ్వసించండి. వీరు రోగులు. వీరిలో కొంతమందికి ఇది వారికి చివరి నిరీక్షణ. నేను కూడా గౌరవముగా ఉండాలి. నా చేతిలో ఈ సూచక క్రియ ఇచ్చిన దేవదూత నాతో ఇలాగు చెప్పాడు. నీవు యథార్థముగా ఉండి ప్రజలు నిన్ను విశ్వసించినట్లు చేయగలిగితే ఏదియూ నీ ప్రార్థన ముందు నిలబడదు, చివరకు క్యాన్సర్ కూడా. అది నేను వెళ్ళిన ప్రతి స్థలములోనూ సత్యమని నిరూపించబడినది. మీలో అనేక మంది దానిని కన్నులారా చూశారు. అదే దేవదూత నాతో మరో విషయం కూడా చెప్పాడు. నేను నీకు ఇచ్చిన దానితో యథార్థముగా ఉన్నట్లయితే ఒక దినమున నీవు ప్రజల యొక్క హృదయ రహస్యములను, గతములో వారు చేసిన తప్పు కార్యములను మొదలైన వాటిని నీవు చెప్పగలవు. తన తమ్ముడైన డానీ వైపు తిరిగి బిల్లీ చెప్పాడు, సరే మంచిది, నీవు మొదటి రోగిని తీసుకుని రమ్ము. అది వేడిగా ఉన్న సాయంకాలము. ఫ్లడ్ లైట్ల వెలుగు మరింత వేడిగా చేసెను. బిల్లీ నుదురు నుండి చెమట కారి అతని కాలరును తడిపివేసినది. అతడు చేతి రుమాలుతో దాన్ని తుడుచుకున్నాడు.
అతని గొంతు ఎండిపోయినట్లుగా బొంగురుగా వచ్చినది. మొదటి వ్యక్తి ప్రార్థనా వరుసలో ముందుకు వస్తున్నప్పుడు బిల్లీ మైకు నుంచి వెనుకకు వెళ్లి ఒక గ్లాసు నీరు త్రాగాడు. రెవా బ్యాక్స్టర్ చెప్పాడు, సహోదరుడా బ్రెన్హామ్, దేవుడు నిన్ను దీవించునుగాక. సహోదరుడా బ్యాక్స్టరు, వందనములు. బిల్లీ తిరిగి మైకు వద్దకు వచ్చాడు. ఒక మధ్య వయసు కలిగిన స్త్రీ అతని కోసం కనిపెట్టుచున్నది. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాము. ఆమె ఇబ్బందిగా జవాబు ఇచ్చింది. ఆమె ఆదుర్దాను అర్థం చేసుకున్న బిల్లీ చెప్పాడు, ఇప్పుడు నీవు అనుభూతి చెందుచున్న ఆ సన్నిధి నీకు హాని చెయ్యదు. అది ప్రభుదూత సన్నిధి. అది నీకు నాకు మధ్య గాలిలో వ్రేలాడుచున్న వెలుగు వలె కనిపిస్తున్నది. ఆ సన్నిధి నేను అనుభవిస్తున్నాను. అది నిజముగా పరిశుద్ధమైన అనుభూతి. బిల్లీ మాట్లాడుచూ ఉండగా ఒక అద్భుతమైన కార్యం సంభవించింది. ఒక్క నిమిషం అతడు సామాన్యంగా కనిపిస్తున్న మధ్య వయస్సు స్త్రీని చూశాడు. మరుసటి క్షణం ఆ స్త్రీ విమానపు వేగంతో తన దగ్గర నుండి దూరంగా ఎగిరి వెళ్ళిపోవచ్చున్నట్లుగా ఆమె కుచించుకుపోయినట్లు కనబడింది. ఆమె కుచించుకుపోయినప్పుడు ఆమె యవ్వనస్తురాలుగా మారినట్లు కనబడింది. ఆమె మార్పు 12 సంవత్సరముల వయసుకు వచ్చినప్పుడు ఆమెలోని మార్పు ఆగిపోయినది. ఇప్పుడు బిల్లీ ఆమె నిలబడియున్న వేదిక మీద కాకుండా మరొక స్థలంలో నిలబడియున్నట్లుగా చూశాడు. ఆమె ఒక బల్ల దగ్గర కూర్చుని ఉన్నది. ఆమె చుట్టూ మరిన్ని బల్లలు ఉన్నాయి. గోడ మీద నల్ల బోర్డు ఉన్నది. అది ఖచ్చితంగా పాఠశాల గది కావచ్చు. ఇప్పుడు ఆ బాలిక కదులుచూ ఉన్నది. ఆ దృశ్యములు సూక్ష్మ రూపంలో కనబడుచున్నప్పటికీ బిల్లీ ఆమె కదలికలను తేటగా గమనించగలిగాడు. ఏదో ఒక కార్యం జరుగుతున్నది, బిల్లీ ప్రజలతో చెప్పుచూ ఉన్నాడు. మైకు ఆ మాటలను బిగ్గరగా చేయుచున్నది. నా ఎదుట వృద్ధురాలైన స్త్రీ తొలగిపోయినది. నేను 12 సంవత్సరాల వయసున్న బాలికను చూస్తున్నాను. ఆమె క్లాస్ రూంలో కూర్చొని ఉన్నది. ఆమె పెన్సిల్ను కొట్టుచున్నది. కాదు, అది పెన్ను. ఓ, అది ఎగిరి ఆమె కంటిలో గుచ్చుకోవటం నాకు కనబడుచున్నది. బిల్లీకి దూరంగా ఒక కేక వినిపించినది. పాఠశాల గది అదృశ్యమైనది. బిల్లీ తన తలను కొదిపి గందరగోళంతో తన కన్నులను రుద్దుకున్నాడు. ఇక్కడ అదే స్త్రీ మధ్య వయసు కలిగిన ఆమె ఇంకను అతని ఎదుట వేదిక మీద నిలబడి ఉన్నది. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? అతడు ఏమి చూశాడు? అతని ముందు ఉన్న స్త్రీ మరలా కేక వేసినది. ఆమె తన చేతులను నోటి మీద పెట్టుకుని వణికిపోచున్నది. సహోదరుడా బ్రెన్హామ్, అది నేనే. నేను పాఠశాలలో ఉన్నప్పుడు చాలా సంవత్సరముల క్రితం అది జరిగినది. పెన్ను నాకు గుర్చుకున్నది. ఇప్పుడు నా కుడి కన్ను గ్రుడ్డిది. బిల్లీ తన తలను మరలా విదిలించాడు. ఇలాంటిది ఇంతకు ముందు నాకెన్నడూ జరగలేదు. ఒక్క నిమిషం, ఇది మరలా వస్తున్నది. నేను 16 సంవత్సరముల వయసున్న యవ్వన బాలికను చూస్తున్నాను. ఆమె ముతక రంగు ఖద్దరు దుస్తులు ధరించి ఉన్నది. ఆమె జుట్టు ఎర్రని రిబ్బనుతో తలపైన 2 జడలుగా కట్టబడినది. ఆమె తన బలమంతటితో పరిగెత్తుట చూస్తున్నాను. ఆమె భయముగా చూస్తున్నది. ఆగండి, అక్కడ ఒక కుక్క ఆమెను తరుముచున్నది. పసుపు రంగులోని పెద్ద కుక్క ఆమె వసారా వద్దకు పరిగెత్తుకుని వెళ్లటం నేను గమనిస్తున్నాను. ఇప్పుడు ద్వారం తెరవబడినది. పెద్ద వయసు ఉన్న స్త్రీ ఆమెను లోపలికి తీసుకున్నది. మధ్య వయసు కలిగిన ఆ స్త్రీ మరలా భయంతో కేకవేసినది. సహోదరుడా బ్రెన్హామ్, నేను ఉన్నత పాఠశాలలో చదువుచున్నప్పుడు అది జరిగినది. చాలా సంవత్సరములుగా నేనసలు దానిని గురించి ఆలోచించలేదు. బిల్లీ ముఖం మీద చర్మం మొద్దుబారినట్లు అనిపించినది. అతడి పెదవులు, నాలుక మామూలు కంటే లావుగా ఉన్నట్లు అనిపించినది. స్నేహితులారా, ఇక్కడ ఒక కార్యం జరిగినది. ఆ జరుగుతున్నది ఏమిటో నాకు తెలియదు. సహోదరి, నన్ను నీ చెయ్యి పట్టుకోనిమ్ము. అతడు ఆమె మణికట్టు పట్టుకున్నాడు. ఆధారం కోసం చూస్తున్నాడు. అక్కడ ఏమీ కనిపించలేదు. మంచిది, నాకు ఏ ప్రకంపనలు కలుగటలేదు. అతడు ఆమె చేతి వెనుక ఉన్న నరములను చూస్తున్నాడు. మరలా ప్రపంచము తిరగబడి అతడు మరొక దృశ్యమును చూస్తూ ఉన్నాడు. అతడు చూస్తూ ఉండగా
ఒక స్త్రీ ఎర్రని ధాన్యపు కొట్టులో నుండి బయటకు వచ్చి తెల్లని ఇంటిలోనికి వెళ్ళుచున్నది. బిల్లీ చెప్పాడు, నేను ఒక స్త్రీ చాలా నెమ్మదిగా నడుచుట చూస్తున్నాను. సహోదరి, అది నీవే. నీవు చూస్తూ ఉన్నావు. నీ వీపులో ఏదో సమస్య ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది. నీవు ఆ మెట్లు ఎక్కలేకపోతున్నావు. నీవు కుడి ప్రక్కన ఉన్న పూల చెట్లకు ఆనుకొని ఏడుస్తూ ఉన్నావు. ఒక్క నిమిషం దర్శనంలోని ఆ స్త్రీ మాటలు వినుటకు వీలుగా బిల్లీ ప్రేక్షకులతో మాట్లాడుట ఆపివేశాడు. నీవు ఇలా చెప్పడం నేను వింటున్నాను. నేను సహోదరుడు బ్రెన్హామ్ కూడికలకు వెళ్ళగలిగితే ఈ సమస్య తీరిపోతుంది. మరొక్క శబ్దం చేయకుండా ఆ స్త్రీ కన్నులు ఆమె తలలోనికి తిరిగిపోయి ఆమె స్పృహ తప్పిపోయినది. అదృష్టవశాత్తు సహాయకులు ఆమెకు సమీపంగా నిలబడి ఉన్నారు. వారు ఆమెను పట్టుకొని నెమ్మదిగా నేల మీద పెట్టారు. ఒక్క నిమిషం తరువాత ఆమె స్పృహలోనికి వచ్చినప్పుడు ఆమె తన వీపుని ఏ వైపునకైనా త్రిపుట మాత్రమే కాక ఆమె కుడి కంటితో చక్కగా చూడగలిగినది. జరిగిన విషయం ఏమిటో అర్థం చేసుకోవటానికి ఆ గుంపు ఎంతో ప్రయాసపడినారు. వారి మధ్య ఒత్తిడి పెరిగిపోయినది. బిల్లీ కూడా మిగిలిన వారి వలె తికమక పడ్డాడు. మంచిది ప్రజలారా, ఏదో ఒక కార్యం జరిగింది మరియు అది నాకు తెలియదు. ఎర్న్ బ్యాక్స్టరు మైకు వద్దకు వచ్చి ఉత్తేజంతో చెప్పాడు, సహోదరుడా బ్రెన్హామ్, నీవు మాతో జరగబోతున్నదని చెప్పిన కార్యం ఇదే. ఇది దూత చెప్పిన రెండవ సూచక క్రియ. ప్రజలు అత్యధికమైన సంతోషంతో గొప్పగా స్తుతించారు. ప్రజలు లేచి నిలబడ్డారు. వారు చప్పట్లు కొట్టారు. వారు అరిచారు. అలాంటి గొప్ప అద్భుతమైన రీతిలో తన ప్రజలను దర్శించిన ప్రభువైన యేసుక్రీస్తును వారు ఆరాధించారు. ఉత్తేజంతో తికమకతో చేతి కర్రల మీద వచ్చిన ఒక వ్యక్తి ప్రార్థనా కార్డు లేకుండానే వేదిక మీదకు ఎక్కి ఆ సువార్తికుని వైపు తూలుచూ కదిలాడు. అతడు చేయబోచున్న దానిని గ్రహించిన ఇద్దరు సహాయకులు అతడిని పట్టుకుని తిరిగి క్రిందకు తీసుకుని వెళ్లారు. ఆ చేతి కర్రల చప్పుడులు విని బిల్లీ ఆ వైపుగా చూసి అక్కడ జరుగుచున్న గొడవను గమనించాడు. నీవు వెనుకకు వెళ్ళి నీవు ఒక ప్రార్థనా కార్డును తీసుకోవాలి, అతడు దయగా చెప్పాడు. ఆ యువకుడు దీనంగా బ్రతిమలాడాడు. సహోదరుడు బ్రెన్హామ్, నేను ఏమి చేయాలో చెప్పు. నాకు కావలసిందంతా నేను ఏమి చేయాలో నీవు చెప్పుటయే. మంచిది కుమారుడా, ఏమి చెప్పాలో నాకు తెలియదు. ఒక్క నిమిషం సహాయకులారా, అతనిని అప్పుడే తీసుకుని వెళ్ళవద్దు. అది మరలా సంభవించింది. బిల్లీ కన్నుల ఎదుట నిలబడి ఉన్న ఆ వికలాంగుడు కుచించుకుపోవచ్చున్నట్లుగా కనబడినది. వెనుకకు వెళ్ళినట్లు కనబడినది. బిల్లీ ఇక ఎంతమాత్రమూ ఆడిటోరియంను చూచుటలేదు. దాని స్థానంలో రెగినా బీచ్ అని స్పష్టంగా ముందు అద్దము మీద వ్రాయబడిన బస్సును అతడు చూశాడు. బస్సు తలుపు తెరవబడింది. ఈ యువకుడు తన చేతి కర్రలతో బయటకు వచ్చాడు. బిల్లీ చెప్పాడు, ఈ ఉదయం నీవు రెగినా బీచ్ నుండి వచ్చావు కాదా? నీవు ఇక్కడకు బస్సులో వచ్చావు. నీవు ఇక్కడకు వెళ్ళకూడదని ఒక స్త్రీ మరియు పురుషుడు నీతో చెప్పుట నేను చూస్తూ ఉన్నాను. ఓ, వారు నీ తల్లిదండ్రులు. అది నిజం, ఆ యువకుడు అరిచాడు. ఇంకొక వ్యక్తి నీకు ప్రయాణానికి సరిపడా డబ్బు నీకు అప్పుగా ఇవ్వడం చూస్తున్నాను. అతడు నీ తండ్రి వలె కనిపిస్తున్నాడు, కానీ సరిగా తెలియటం లేదు. అతడు నా బాబాయి. నీవు ఒక గదిలో ఉండి కిటికీలో నుండి బయటకు చూస్తున్నావు. అది నా పిన్నిగారి ఇల్లు. నేను ఆమె దగ్గర నివసిస్తున్నాను. అతడి ఉత్తేజం ఎంతగానో పెరిగిపోయింది. సహోదరుడా బ్రెన్హామ్, నేను ఏమి చేయాలి? నీ హృదయమంతటితో విశ్వసిస్తున్నావా? యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడని నా హృదయమంతటితో విశ్వసిస్తున్నాను. బిల్లీ తన వేలిని నేరుగా అతని వైపు చూపి ఆజ్ఞాపించాడు. అయితే నీ పాదముల మీద నిలబడు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. 2 చేతి కర్రలు క్రిందకు జారి చెక్క వేదిక మీద పడ్డాయి. సహాయకుల పట్టు నుండి విడిపించుకుని ఆ యువకుడు జాగ్రత్తగా ఒక్క అడుగు వేశాడు. తరువాత మరింత ధైర్యంగా 2వ అడుగు వేశాడు.
తరువాత మూడవది మరియు నాల్గవది. పెరిగిన ధైర్యంతో గాలిలో తన చేతులను పైకెత్తి ప్రతి అడుగులో యేసుక్రీస్తుకు తన కృతజ్ఞతలు చెల్లిస్తూ తన వేగాన్ని పెంచాడు. ప్రజలు గొప్ప స్తుతుల మధ్య తేలియాడుచుండగా మోషేకు ప్రభువు చెప్పిన మాట బిల్లీకి జ్ఞాపకం వచ్చినది. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు.